అవును, ఆ నలుగురిని విచారిస్తే సుభాష్ పేరు చెప్పారు. వాణ్ణి ఇంతకు ముందు అరెస్ట్ చేయించినా, వాణ్ణి చావు దెబ్బలు కొట్టినా వాడికి ఇంకా బుద్ధి రాలేదా? కానీ విహారీ గారు, ఇంకొక షాకింగ్ విషయం కూడా ఉంది. ఏంటది? ఈ విషయాన్ని నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఏంటో చెప్పండి సన్ని గారు. ఆ సుభాష్ మీద అనుమానంతో ఎంక్వైరీ చేస్తే అతని ఫోన్ నంబర్ నుండి ఎవరికి కాల్ చేశాడు, ఎవరితో మాట్లాడాడో రికార్డింగ్స్ అండ్ డీటెయిల్స్ అన్ని తెప్పించాను. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే వాడి వెనకుందెవరు? ఇదంతా చేసిందెవరు? ముఖ్యంగా లక్ష్మిని చంపాలని చూసిందెవరు? మీ చిన్న మేనత్త అంబిక. చిన్న మేనత్త అంబిక. మేనత్త అంబిక. వాడితో అంతా ప్లాన్ ప్రకారం వెనకుండి చేయించింది అంబిక గారే. ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను విహారీ గారు. విహారీ 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 చేతిలో దన్నేంటి? విహారీ ఏం చేస్తున్నావు విహారీ? దయచేసి అడ్డులేవండి, నేను వెళ్ళాలి. గంతో ఎక్కడికి వెళ్తున్నారు విహారీ గారు? ఏమైందో చెప్పు విహారీ. మన వెనకుండి కుట్ర చేసిన వాళ్ళెవరో తెలిసింది. ఎవరి విహారీ? ఎవరో కాదు మావయ్య, మన ఇంట్లోనే ఉంటూ మన మనిషిలాగే నటిస్తూ మన వెనక గోతులు తీసింది అంబిక అత్తయ్య.